ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటయ్యా? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు. వారాత్ ఆయుష్యవర్ధనం, ఏ వారములో ఏ పని చెయ్యాలి, మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు, ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు, బుధవారము కొన్ని చెయ్యి అన్నారు. ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు. ఎందుకంటే మానవుడు వివేకవంతుడు ధార్మికుడు కదా, పశుప్రాయుడు కాదు మానవుడు. అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు. యోగాద్ రోగ నివారణం, యోగమును పాటించటము వలన రోగములు దరిచేరవు మానవుడికి అన్నారు. అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు. కరణాత్ కార్యసిద్ధిశ్చ, ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము. ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. వకారం అనేది అమృత బీజము. వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి. ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది. ఈ పదమే చాలా గొప్పది. ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది, శృతి మంగళముగా ఉన్నది. అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది. అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు, మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు, ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము. ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేషాం జనానాం వసు, అంటే ప్రజలందరికీ ధనము, ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం. ఇటువంటి విశ్వవసు కావాలి. విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి. విశ్వస్య వసురాటోహో అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు. అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి. అందువల్ల విశ్వావసు అయిందది. విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యము యొక్క దీర్ఘిమ, ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము. సరే, ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు? తత్ర చైత్ర శుక్ల ప్రతిపద ఆది రమాంత ఏవ మాసః ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు. ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో దర్శనములలో ఇతిహాసములలో పురాణములలో సర్వవాంగ్మయములో ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది. అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాసః, రమా అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములోని పేరు పెట్టారు. వసంతవల్లోకహితంచరంతః, మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు అన్నారు. అటువంటి వసంత ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి. చైత్రము ఏమిటంటే మధుశ్చ మాధవశ్చ